హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాగతం సుస్వాగతం. యాక్చువల్గా వీడియో పెట్టాక నేను చాలా రోజులు అవుతుంది. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరు నుంచి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక గుడి ఉంది. ఆ గుడి పేరు శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. అక్కడ జాతర స్టార్ట్ అయింది. మొన్న 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఏమేమి ఉంటాయో ఇలా ఉంటుందో అది పోతుంటే మాట్లాడుకుందాం. చలో పోదాం. మొత్తానికి అయితే బయలుదేరినాం ఇప్పుడే. మా ఊరు నుంచి 9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అది. సో ముందుగా గుడి గురించి చెప్పాలంటే అది చాలా పురాతనమైనది. 2016 నుంచో 17లో కడదామని ప్లాన్ చేసుకోరు. ఫస్ట్ అంటే ఉన్న కొన్ని మంచిగా చేద్దామని అనుకున్నారు. ఒక 30 lakhs 40 lakhs పెట్టి చేద్దాం అనుకున్నాం. తర్వాత పనులు ఆగిపోయినాయి, మనీ లేక అది ఇది అయ్యి మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ 18 నుంచి స్టార్ట్ చేశారు. 18 నుంచి స్టార్ట్ చేస్తే మొన్న 2013లో క్లోజ్ అయింది. అప్పట్లో ఎట్లా అంటే పూర్ పీపుల్స్ వాళ్ళకి మనీ లేక వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు వాళ్ళనే జరిగాయి వెనకట్లో. అప్పుడు మా మమ్మీ పెళ్ళి కూడా అందులోనే జరిగింది. గుళ్ళో వారికి బోర్ కొట్టకుండా డే బై డే ఏదో ఒకటి చాలా ప్రోగ్రామ్స్ అయితే పెడతారు. మన ఫస్ట్ నాడు కళ్యాణం చేశారు. మొన్న 14th నాడు జబర్దస్తులు డ్యాన్స్ అవి ఇవి చేశారు. లాస్ట్లో వీడియో పెడతా చూడండి. ఇదే అరపల్లికి అయితే వచ్చేసాము. కొంచెం ముందు పోతే గుడి ఉంటుంది అక్కడ. ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు అన్ని కట్టుడు. ఇదే అదంతా. లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం లోపల ఎలా ఉందో ఏందో అవన్నీ చూపిస్తా. బండి ఇక్కడ పార్క్ చేసి వెళ్తున్నాము. ఇది మొన్న ఇప్పుడు హాస్టల్లో వేయండు, కరీంనగర్ వేయండి. ఇప్పుడు వస్తున్నా అని చెప్పలేడు కానీ ఇప్పుడే కనపడాడు, దర్శనం ఇచ్చిండు. కొబ్బరికాయ తీసుకొని పోయి అలా కొట్టి ఏమేమి ఉంటుందో గుడి ఎలా ఉంటుందో మొత్తం అయితే చూపిస్తాను. అలాగే తర్వాత బొమ్మల షాప్లో అవి ఏమైనా కొనుక్కుందామో చూద్దాం. సరే, కొబ్బరికాయ అయితే కొనుక్కుందాం. ముందుగా కొబ్బరికాయ తీసుకొని గుళ్ళకి అయితే పోతున్నాం. ఇదే గుడి ఎంట్రన్స్. లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు చెప్పులు అయితే తిప్పుదాం, ఉంటే పోతాం. మరి వచ్చినా చూద్దాం మనం. గుడి ఎంట్రన్స్ కోతి ఏమేమి దసరా ఎవరేం దసరా అనేది వేసుకోపోదాం అని చూస్తున్నాయి. గుడి చుట్టూ అయితే 3 రౌండ్లు వేద్దాం. పదాం. ఇక్కడైతే అన్న కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు. సో మనం అయితే గుడిలోకి అయితే వెళ్దాం. లోపల కెమెరా అలౌ ఉంటాయో లేదో మరి తెలియదు. మనం అడిగి అలౌ ఉంటే మాత్రం తీద్దాం. గుడిలో అయితే ఫోన్ అయితే అలౌ లేదు. మనం అవన్నీ అయినా తీసేసిన వీడియో. లోపల మొత్తం ఇలా ఉంది చూడండి. సో మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే బయటికి వెళ్ళాను. మనం ఇక్కడ రథం ఉంది, అది ఎలా ఉందో చూపిద్దాం. చాలా కాలాల నుంచి అదే నడుపుతారు, కొత్తది అయితే ఏం లేదు. ఇదే ఆ రథము. మొన్ననే రథోత్సవాలు అయితే జరిగింది. మొన్న వీడియోలు పెడతా అని చెప్పిన కదా నేను, లాస్ట్కి చూడండి. అందులో అయితే రథాలు అయితే లేదు. నేను అప్పటికే ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఈ రథము ఎక్కడ పెట్టదంటే అప్పుడు ఇక్కడ యాప్ చెట్టు ఉంది, అక్కడ పెద్ద షెడ్ ఉండేది. ఇప్పుడైతే లేదు, తీసేశారు. కూలగొట్టారో ఏం చేశారో అయితే తెలియదు. ఇప్పుడు ఎక్కడ పెడతారో నాకు అంత ఐడియా లేదు. ఇదంతా మ్యాట్లు వేసారు జనాలు వస్తానికి. నేనైతే మొన్న నైట్ అయితే వచ్చాను. ప్రోగ్రామ్స్ అవి ఇవి చేశారు అక్కడ. ఆ లైన్ 80 రూపాయల దండ ఆ స్టేజ్ మీద అయితే చేశారు. నేను లాస్ట్లో అయితే వీడియో పెడతా చూడండి మొత్తం. ఓవరాల్ గుడి అయితే ఇది. ఈ గుడి పక్కనే స్కూల్ ఉంది, మాంటేశ్వరి స్కూల్ అట. మా వాళ్ళకి వస్తాం, మా ఇంటి ముంగట వచ్చి మలుపుకొని పోతాడు బస్సు వాడు. మొత్తానికైతే ఇది గుడి. బోరింగ్ ఉంది, కలర్ వేసిరుగా బాగానే. వచ్చిన పని అయితే అయిపోయింది. ఇక ఇంటికి రిటర్న్ అవుదాం, వెళ్దాం. ఇక ఈ మైకుకి మొత్తం ఇదంతా తాడు ఉంది. ఎంత ఉండేసరికి అందరు ఎట్టెట్నో చూస్తారు. కొన్ని రోజులు అయినాక బ్లూటూత్ మైక్ కొనుక్కోవాలి, ఇబ్బంది అవుతుంది దీంతో. చెప్పులు పోతాయి అనుకున్నా ఉన్నాయిగా బాగానే. బొమ్మల షాప్లో కడిపోదాం, ఏమన్నా కొనుక్కునే ఉంటే కొనుక్కున్నాం. దాంట్లోకి ఇట్లా ఏమన్నా చాలా ఏం పడలేదు, ఒక 4 పడ్డట్టున్నాయి. ఇంకో 2 రోజులు అయితే మొత్తం పడతాయి. చాలా ఎంత నిండుతారు జనాలు. రాలేరు అంతగానో, అనుకున్నంత అయితే రాలేదు. షాప్ కడితే అయితే వచ్చిన. మీరు ఒకవేళ వస్తే ఇక్కడ ఏమేమి కొనుక్కుంటారో కామెంట్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి
ఇంకా మన యాస ఇవన్నీ కొనిస్తా టెడ్డీ బియర్. చిన్నప్పుడు ఇవన్నీ కొనుక్కుంటానికి కంటాలు పడేది, ఈ చైన్లు. ఇప్పుడు బాగా ఇష్టం ఉండదు ఇప్పుడు అవన్నీ. అసలు ఏది కొనుక్కోబుద్దే కావట్లేదు, అసలు జాతరలకే రాబుద్ది కావట్లేదు. మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళారా? జూకి వెళ్ళే టైం లేకపోతే ఇది కొనుక్కొని ఇంట్లో పెట్టుకోరు, మొత్తం అన్నీ ఉంటాయి అలా. అన్నీ కొందాం అనుకున్నా కానీ ₹1 లేదు. ఇంటికి రిటర్న్ అవుతున్నాం మళ్ళీ. వీడిని గుళ్ళకి పోదాం రమ్మంటే నీసు తిన్నా అన్నాడు, రానున్నాడు. ఆయన బయట కూర్చున్నాడు, మేము వచ్చినాక బయటనే ఉన్నాడు. ఇది ఎక్కుదాం అనుకున్నా కానీ చిన్నప్పుడు అలాగే అంట. నన్ను వస్తాను ఎలా పెట్టి రాయించి నన్ను అడిగితే కానీ ఎక్కడలేదు, కానీ ఆ పోరాన్ని ఎక్కనిచ్చాను. వాడు ఒక్కడే చంగర బింగడ ఎగురుతుంది అలా. చిన్నప్పుడు ఎగురుదాం అంటే మనకేమో తెలియదు, మన జాతరలో పోలేదు ఏం పోలేదు. చిన్నప్పుడు పోయినాయో మనకు గుర్తులేదు, కాకపోతే అంతే. ఇంటికైతే రిటర్న్ అయినాం. ఇక వచ్చిన పని అయితే అయిపోయింది. నేను ఎప్పుడు కొనాలి ఇది చూసుడు వరకే కోడ్ అయితే లేదు. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఈ వీడియో చాలా చిన్నగా వచ్చినట్టుంది, 5 minutes 6 minutes ఉంటుంది ఈ వీడియో. ఇదే గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీక్లో వస్తుంది ఆ వీడియో చూడండి, ఇంకా బాగుంటుంది దీనికంటే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీక్లో పెడతా ఆ వీడియో చూడండి, ఇంకా చాలా బాగుంటుంది దీనికంటే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.